హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఇవాళ నేను సోమవారం రోజు ఈవినింగ్ రొటీన్ అనేది షూట్ చేస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ లో బాబు కోసము హల్వా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దామని ఈరోజు ప్రయోగం చేస్తున్నాను. ఎప్పుడూ మనము షుగర్తోనే చేస్తూ ఉంటాం కదా, సో షుగర్ వాడకుండా బెల్లంతో ట్రై చేద్దామనేసి చేస్తున్నాను. నా కోసం కూడా ఒంట్లో వేడిగా ఉందని చెప్పాను కదా, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. సో ఇది అది రెండు సైమల్టేనియస్గా ఇవాళ వర్క్ చేసుకుంటాను. సో నేను ఏం వర్క్ చేస్తున్నాను, తన కోసం ఎలా స్పెషల్గా స్వీట్ రెసిపీ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. లాగ్లోకి వెళ్ళే ముందు నిన్న ఈవినింగ్ ఒక చిన్న పార్సిల్ వచ్చిందండి పర్పుల్ నుంచి. సో అవి ఏంటనేది మీకు జస్ట్ చూపించేసేస్తాను. ఇవి వచ్చేసి ఒకటి మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ పంపించారండి. దీంతో మనము చేతులకైనా కాళ్ళకైనా సరే ఒక సింపుల్ ఫేస్కి ఎట్లా ఫేషియల్ చేసుకుంటామో అలాంటి స్టెప్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బ్లష్ అని చెప్పి ఒక బ్లష్, ఇది మెబిలిన్ ఫిట్ అనే కంపెనీ ఉంటుంది కదా, సో ఆ మెబిలిన్ బ్రాండ్ అనమాట. సో షేడ్స్ చాలా బాగున్నాయి, చూసారు కదా. మ్యాక్సిమం నేను హెయిర్ కేర్ స్కిన్ కేరే తీసుకుంటానండి, బట్ సమ్ టైమ్స్ వాళ్ళు ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఒకటి ఫేసెస్ కెనడా వాళ్ళది కాజల్. ఇదైతే మనకి కళ్ళకు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా చాలా బాగుంది. నేను ఈ ఫేసెస్ కెనడా కాజల్ తీసుకున్న దగ్గర నుంచి కాజల్ అనేది పెట్టుకుంటానండి. మీరు అబ్జర్వ్ చేసుంటే నా బిగినింగ్ వీడియోస్ నుంచి నేను ఎప్పుడు కాటుకు పెట్టుకోలేదు, ఎందుకంటే అది పెట్టుకోగానే నాకు ఏదో నలకలు పడినట్టుగా కంట్లో అనిపించి ఇబ్బంది పడేదనమాట. సో ఇది మాత్రం అసలు అట్లా లేనే లేదు. మీకు ఇక్కడ చూపించిన ఈ మెనిక్యూర్ పెడిక్యూర్ కిట్ కానీ బ్లష్ కానీ లేదంటే కాజల్ కానీ తీసుకోవాలంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఫైనల్గా ఇవైతే వచ్చి ఇక నేను సర్దేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి హల్వానే చేసేసాను. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని కాస్త జీడిపప్పు, కిస్మిస్, బాదం మన దగ్గర ఏముంటే అవి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంటే హల్వాలో లాస్ట్లో యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ హల్వా అండి నాకు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మదనం ఇంకా బాగా వస్తుంది అనమాట దీనికి. సో నేను జీడిపప్పులు తీసేసాక అందులోనే సేమ్ మిగిలిన రవ్వ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ కూడా చక్కగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు పక్కన తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇటు పక్క మనకి సగ్గుబియ్యం కూడా చిన్నగా ఉడకడం అనేది స్టార్ట్ అయింది. సో రవ్వ అంతా ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని షుగర్తో కాదండి బెల్లంతో చేశాను, అందుకని మీకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. షుగర్తో చేయడం ఇప్పుడు అంతా కామనే, అందరూ చేస్తున్నారు. కానీ షుగర్ బదులు బెల్లం వేసుకోవచ్చా అని మీరు కొన్ని రెసిపీస్లో అడుగుతూ ఉంటారు కదా. సో నేను కూడా ఎందుకు షుగరు బెల్లం కూడా ట్రై చేస్తూ ఉంటే అసలు రెసిపీ ఎలా చేస్తే వస్తుంది అనేది చిన్నగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పాలు కూడా వేస్తున్నాను కాబట్టి పాలు బెల్లం కలిసిన చోటల్లా మాకు విరిగిపోతున్నాయి అని మీలో చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎట్లా కేర్ తీసుకుని ఏది ముందు ఏది తర్వాత యాడ్ చేస్తే మనం టేస్ట్ అనేది పోకుండా చేసుకోవచ్చు అని చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంటాను అనమాట ఇంట్లో. సో ముందైతే మనకి రవ్వ ఉడకాలి కదండి. ఫస్ట్ ఏం ఆలోచించానంటే బెల్లం కరిగించేసేసి దాంట్లో ఉడకపెడితే మరి బెల్లం నీళ్ళలో రవ్వ సరిగ్గా ఉడకొచ్చు, ఉడకకపోవచ్చు. ఆ తర్వాత పాలు పోస్తే మేబీ విరగొచ్చు. అందుకని ఏం ఆలోచించానంటే ముందుగా పాలే తీసుకొని మనకి 1 కప్పు రవ్వ అయితే 3 కప్పులు నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ బొంబాయి రవ్వకి. సో ఏం చేశాను, కాదు బెల్లం లాస్ట్లో వేద్దాము, ముందైతే పాలతో ఉడికించేస్తే మనకి రవ్వ అనేది ఉడికిపోతుంది, ఆ తర్వాత బెల్లం వేసినా విరగకుండా ఉంటుందేమో అన్నట్టుగా జస్ట్ ట్రయల్గానే చేశానండి. ఇది నాకు తెలిసో లేదంటే ఎక్కడో చూసో ఎవరో చెప్తే చేసిన ప్రాసెస్ అయితే కాదు. కొంచెం ట్రిక్కీగా ఈ రెండు మిక్స్ చేసినా విరగకుండా టేస్ట్, అది పెరుగుగా విరిగిపోతే మనకి ఇంకా అది రుచి బాగోదు కదండి, తినటానికైనా కూడా అది ఒక పన్నీర్ తిన్న ఫీలింగ్ లాగా వస్తుంది పాలతో విరిగిపోతే. సో అట్లా ఆలోచించి ముందుగానే నేను ఏం చేశానంటే పాలే ముందుగా వేసి ఇంకొంచెం 1 కప్పు పాలు ఎక్స్ట్రా నీళ్ళు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇవి మరిగేటప్పుడు ఏం చేశానంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రవ్వను చిన్నగా వేసేసాను. ఒక 2 నిమిషాలకు మనకి రవ్వ అనేది పాలంతా పీల్ చేసుకుని దగ్గరకు వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇటు పక్క మన సగ్గుబియ్యం కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి, చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనకి రవ్వకి మొత్తం పాలు పీల్ చేసుకున్నాయి కాబట్టి నేను ఇలా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ సన్నగా తురుము పెట్టుకున్న బెల్లం అనేది ఇందులో వేసాను. ఒకవేళ మీరు వాడే బెల్లంలో ఇసుక అట్లా ఉంటే కొంచెం స్టవ్ మీద పెట్టి కరిగించి కొద్దిగా నీళ్లు పోసుకొని అది వడగట్టుకుని ఆ మిశ్రమం వేసేసేయండి.
నాకేంటంటే నేను యూస్ చేసి ఈ బెల్లం మంచిగా రాళ్ళు అలాగేం లేదండి, మంచిగా ఉంది. సో డైరెక్ట్గా తురిమింది తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఇంకా జాగ్రత్తగా సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి మంట తగ్గించుకొని చిన్నగా కలుపుకుంటే కొంచెం సేపటికి మంచి గోల్డెన్ కలర్లో చక్కగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా మంచిగా కుదిరినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే కొన్ని పాడైపోయింది అనుకోండి, అంత క్వాంటిటీ వేస్ట్ అయిపోద్ది కదా. ఏదో తీయగా ఉందని తింటాం కానీ అయ్యో చెడిపోయిందని బాధ ఉంటుంది. అయినా కొన్ని ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో చేశాను అనమాట. చాలా చక్కగా వచ్చింది. ఇంకా తీపి అంటారా, బాగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కాదండి మాకు ప్రాబ్లం ఉందనుకుంటే మరి కొంత తగ్గించుకుంటే కాస్త చల్లారాక తింటే తీపిగా అనిపిస్తుంది. తీపి తగ్గించినప్పుడు మనకు ఆ తీపి తగ్గింది తెలియకూడదు అంటే చల్లబడ్డాక తినాలండి. వేడి మీద తింటే మనకు ఆ రుచి అనేది తెలియదు అనమాట. అందుకే మా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే చేసినప్పుడు కొంచెం తగ్గించే వేసుకుంటాను. అది కాస్త చల్లారాక తింటే మనకు ఆ తీపి టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే మనది హల్వా రెడీ అయిపోయింది. ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి మీకోసం అలాగే మా కోసం కూడా అనుకోండి, హెల్తీ రెసిపీ చేశాను కదా. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా రెసిపీ కోసమైనా సరే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఫైనల్గా ఒక హెల్దీ వేలో నేను కొంచెం ఇవాళ హల్వా చేయగలిగానని సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది ఇట్లా ముద్ద ముద్దగా అనిపిస్తుంది కానివ్వండి, ఆరిపోయిన తర్వాత మనకి ఉప్మాలాగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. సో వేడి మీద ఉన్నంతసేపే మనకు అలాగా అతుకుంటున్నట్టుగా గరిటెకి అనిపిస్తుంది. తర్వాత పర్ఫెక్ట్గానే ఉంది కన్సిస్టెన్సీ, చూసారు కదా. ఇంకా ఫైనల్గా నేను మిగిలిన కొంచెం బెల్లాన్ని దీంట్లో కూడా వేసి కలిపేస్తున్నాను. పాలన్నీ ఆలోచించకుండా వెంటనే ఇందులోనే వేసేసానండి. ఇంకో ప్యాకెట్ ఉంది కాయచ్చులే అని, కొన్ని ఇందులో కూడా పోసుకుని ఉంటే పని అయిపోయేది. సో ఇట్లా మనం ఎండాకాలం కొంచెం సగ్గుబియ్యం జావ కాచుకొని తాగుతూ ఉంటే ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది, బాగుంటుంది. మనకి వడదెబ్బ అట్లా తగలకుండా హెల్తీగా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చినప్పుడు కానీ వేడి చేసినప్పుడు ఇట్లా తాగుతూ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ 2 స్వీట్లు చేస్తే మా హస్బెండ్ వచ్చేసరికి జిలేబీ తీసుకొచ్చారు చూడండి. నేనే ఆల్రెడీ 2 రకాలు చేశాను, మళ్ళీ తీపి తెచ్చారా, ఎన్ని తినాలి బాబోయ్ అని అంటే, సరేలే నువ్వు చేసిన సంగతి నాకు తెలియదు కదా అని అన్నారు. సో తెచ్చిన తర్వాత ఇక సాయంత్రం మొన్న ఒలిచిన 2-3 కమలా పండ్లవి తొక్కలు ఉంచాను. ఎందుకంటే వాటిని పడేయచ్చు, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుంటా అంటే వేడి నీళ్ళలో కాచేటప్పుడు వేస్తూ ఉంటాను. కానీ వీటిని కొంచెం పౌడర్ చేసుకుందామని ఒక 3-4 కాయలు అయితే తొక్కలు ఉంచాను. ఈ పౌడర్ ఏంటంటే మనకి ఫేస్ ప్యాక్లో కానీ బాడీ స్క్రబ్బింగ్ చేసుకునే దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి, చెమట ఫుల్గా పట్టుతూ ఉంటుంది. సో ఆ సోపు ఎంత రుద్దుకున్నా కూడా చెమట వాసన కానీ ఆ ఒంటి మీద మురికిపోయిన ఫీలింగ్ రానప్పుడు కొద్దిగా సున్నపిండిలో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది ఎండబెట్టుకున్నాక వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. స్కిన్ కూడా సూపర్ క్లీన్ అవుతుంది, మనకి నీట్గా వస్తుంది అనమాట. క్లెన్జింగ్ చాలా బాగా చేస్తుంది. కాకపోతే అండి స్నానం చేసిన తర్వాత టాయిలెట్ మొత్తం ఆ ఎల్లోగా డాట్స్ లాగా మొత్తం పడిపోతుంది. సో క్లీన్ చేసుకోవడం ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ స్కిన్ మీద మురికిపోయి ఫ్రెష్నెస్ ఇవ్వడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆరెంజ్ తొక్కల పొడి. సో ఇంకా ఇక్కడ చేసిన వర్క్ ఏంటనుకుంటున్నారా, మీకు ఇంతకుముందు ఎప్పుడో కొన్ని మంత్స్ బ్యాక్ నేను మట్టి కుండలు తెచ్చాను గుర్తుందండి, బాండీ వాడాను, కానీ ఈ గిన్నె మాత్రం ఎప్పుడు వండలేదు. ఈ మధ్య నేను అన్ని స్టీల్వే తీసుకొని అన్నం వండుతూ ఉంటే కొంచెం వేడెక్కినా కూడా ప్యాన్కి అతుక్కుపోవడం అట్లాగా జరుగుతూ ఉంది. సో ఈ గిన్నె ఉంది కదా, దీన్ని యూటిలైజ్ చేద్దాము, ఇప్పటి నుంచో పక్కన పెట్టేశానని చెప్పి దాన్ని తీసాను. అది క్లీన్ చేసి చక్కగా కడిగి పక్కన పెడితే వెంటనే ఆరిపోతాయండి మట్టివి అయితే. మీలో కొంతమంది అడిగారు ఏమండి ఇది కొబ్బరి కూడా తురుముకోవచ్చు అని, మీరు అడిగారని చెప్పి నేను ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి తీసుకొచ్చి గ్రైండ్ చేశాను. సో కొబ్బరి కూడా చక్కగా మంచిగా గ్రైండ్ అయిపోయింది, పౌడర్గా ఫైన్గా వచ్చేసిందండి. ఇవేంటంటే నేను మొన్న దేవుడి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి ప్రసాదం, ఇంట్లో మిగిలిన కొబ్బరి చిప్ప ఏదో ఉంది. సో అది కొద్దిగా ఏమైనా అంటే చాలా రోజులు అయ్యేసరికి, రీసెంట్ది కాదండి ఓల్డ్ది, కొద్దిగా ఒకలాగా వచ్చేసింది. సో అది వాడడానికి నాకు ఎటు అంత మనసు కనిపించలేదు. ఎట్లయినా సరే దీనికైనా వాడదాంలే అనేసి గ్రైండ్ చేశాను. మీరు అడిగారు కదండి, ఎవరు అడిగారు ఎగ్జాక్ట్ నేమ్ అయితే గుర్తులేదు. సో కొబ్బరి కూడా నలుగుతుందా బ్లెండర్లో అన్నారు, చక్కగా పర్ఫెక్ట్గా నలిగిందండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పచ్చి కొబ్బరి, సో ఎండు కొబ్బరి అయితే ట్రై చేయలేదు. పచ్చి కొబ్బరి మాత్రం సూపర్ పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. దీన్ని నేను సీజనింగ్ చేశానండి, సీజనింగ్ చేయలేదు కానీ మామూలుగా నీళ్ళలో నానపెట్టి అయితే ఉంచాను.
సో ఎప్పుడైనా సరే మట్టి కుండ ఫస్ట్ ఏ పదార్థం వండుతామో దానికి అదే ఫ్లేవర్ ఉంటుంది అని అంటారంట. అందుకని చెప్పి ముందుగా నేను కమ్మటి నెయ్యి కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నాను. ముందు బాండి కూడా అట్లాగే చేశానండి. సో ఇప్పుడు కాస్త నెయ్యి ఆ కొబ్బరి వేసేసి నిదానంగా చిన్న మంట మీద ఒక దగ్గర ఒక 10 నిమిషాల సేపు ఫ్రై చేశాను స్లో ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆ కొబ్బరి అంతా కూడా కొంచెం ఎర్రగా అయిపోయింది, ఫ్రై చేస్తే ఒక కొబ్బరి కూర అయిపోయినట్టుగా. ఇలా చేసిన తర్వాత కడిగేసేసాను. సో మీరు కూడా ఎప్పుడైనా మట్టి కుండ అలా తెచ్చుకుంటే ఒక నైట్ అంతా అది పూర్తిగా మూనగా నిండే నీళ్ళలో ఉంచేసి నెక్స్ట్ డే తీసి తుడుచుకున్నాక ఈ విధంగా కొంచెం నెయ్యి ఏదైనా పచ్చి కొబ్బరి లాంటిది వేసి చక్కగా ఫ్రై చేశారనుకోండి, అది కొంచెం సేపు అది గట్టి పడుతుందన్నమాట. ఇగో అయిపోయింది ఆల్రెడీ. చూసారు కదా, గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి. మరీ మాడిపోయే వరకు అవసరం లేదు. గోల్డెన్ కలర్కి వచ్చాక ఇక ఆఫ్ చేసేసి నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ఇంక ఈ ప్యాన్ అనేది. సో ఈరోజే వండేసానండి, రైస్ కూడా వండేసాను దీంట్లో. ఫస్ట్ ఏమనుకున్నానంటే మళ్ళీ ఉంచేసి నెక్స్ట్ డే కూడా చేద్దాం అనుకున్నాను. అందుకోసమని టిష్యూ తోటి దాంట్లో ఉన్నది అదంతా కూడా పొడి వచ్చేసేలాగా, చేత్తో అయితే సరిగ్గా రావట్లేదని టిష్యూ పేపర్తో తుడిచేసాను. కానీ మనం వర్క్ చేస్తూ ఉంటేనే ఆ గిన్నె వేడి ఉన్నా కూడా వెంటనే ఆరిపోతూ ఉంటుందండి. సో కొంచెం వెజిటేబుల్ ఆయిల్తో కూడా సీజనింగ్ చేశాను. అంటే ఆ కుక్ చేశాక కొంచెం నూనె వేసేసి తుడిచి పెట్టుకుంటే మనకి గిన్నె అనేది వాడంగా అది ఒక నాన్ స్టిక్ గిన్నెలా తయారవుతుందంటండి. నేను ఎక్కువ రోజులు వాడలేదు కదా, సో నాకు దానికి ఆ పర్ఫార్మెన్స్ అనేది తెలీదు. బట్ ఇలా కుక్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అనేది పట్టించేసి రాసేసి పెడితే నున్నగా తయారవుతుందంటే ఇక ఆ తర్వాత అంటుకోకుండా మనకి వంట చేసుకుంటే బాగా అవుతుందంట గిన్నె అనేది వాడంగా. అందుకని చెప్పి నేను కొంచెం వెజిటేబుల్ ఆయిల్ అనేది స్ప్రే చేశాను. ఇలా మొత్తం కొంచెం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇన్ని రోజులు వాడకపోవడానికి కూడా రీజన్ ఒకటి ఉందండి. అదేంటంటే మాకు వాష్ ఏరియా పక్కన ఉన్నది కాస్త వాషింగ్ మిషన్కే సరిపోయింది. సో గిన్నెలు కడిగిన తర్వాత ఫ్రీగా అవి తీసుకెళ్ళి అలా బయట పెట్టడానికి లేదనమాట. అన్ని సింక్లోనే ఉంచుకోవాలి, లేదంటే పక్కన ఎక్కడైనా సపరేట్గా పెట్టాలి. ఇవి అన్ని గిన్నెలతో పాటు పెట్టడానికి కుదిరేవి కాదు కదా, మళ్ళీ చేయి తగిలినా గబుక్కున పడిపోతే ఇరిగిపోతాయి అని చెప్పి జాగ్రత్తగా దాచుకున్నాను. అంతే తప్పితే కొన్ని వేస్ట్ చేసేదైతే ఏం కాదు. ఆ రోజు నైటే నేను అంటే నిన్నే సాయంత్రమే కొంచెం బియ్యం కడిగిన తర్వాత అలాగే స్టవ్ మీద ఉంచడం వల్ల కొంచెం అడిగంటున్నట్టు అనిపించింది. నాకు అర్థమైంది ఏంటంటే రైస్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా తీసేసి నేను తొందరగానే ఆఫ్ చేశాను, బట్ స్టవ్ మీదే ఉంచాను. కొంచెం అడిగంటింది కొద్దిగా లైట్గా. అన్నం అయితే మంచిగా అయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పటి నుంచో అనమాట నాకు ఇంట్రెస్ట్ అట్లా మట్టి కుండలో అన్నం వండుకొని తినాలి అని. ఇంకా అది అయిపోయిన తర్వాత మా వాళ్ళని తినమంటే తినలేదు. ఆ అన్నం అలాగే ఉండి ఈరోజు మార్నింగ్ నేను దాన్ని పులిహోర చేసేసుకున్నాను. కొబ్బరి కొంచెం ఉంటే కొబ్బరి అలాగే నిమ్మరసం కలిపి కొబ్బరి పులిహోర లాగా చేసేసాను. ఇంకా తర్వాత నైట్ మా అబ్బాయి న్యూస్ పేపర్లో పజిల్ పేపర్ నేను చేస్తుంటే తీసుకున్నాడు. పిల్లలు ఎప్పుడైనా వాళ్ళకి ఇది చెయ్యి అంటే చేయరండి, మనం చేసేది ఉంటే లాక్కొని చేస్తారనమాట. సరే నేను చెప్తానుండి మమ్మీ అని మనకు ఒక బాక్స్ లాగా ఏబిసిడీలు ఉంటాయి, పైన కొన్ని వర్డ్స్ ఇస్తారు, అవి వెతుక్కొని చూడాలన్నమాట. మామూలుగా చదువుకోబోతున్నాడు, కానీ ఇలాంటివి కూడా చిన్న యాక్టివిటీస్ చేయించినప్పుడు ఏంటంటే బ్రెయిన్ అనేది మంచిగా యాక్టివ్గా అవుతుంది. సో సరేలే, చదువు అనేది ఎప్పుడు ఉండేది, ఇట్లాంటి చిన్నవి కూడా చేయాలి కదా అని సరే చేయమన్నాను. ముందు ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా చేస్తున్నాడు. సరే ఇలా ఉందని చెప్పి అందులో ఉన్న ఆన్సర్స్ అన్ని నేనే చూసి చెప్పడం మొదలుపెట్టాను అనమాట. ఇంక నువ్వు చెప్పొద్దు, నేను కనుక్కుంటాను ఉండు అని చెప్పేసి ఇక తనకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సో నేను చెప్తున్నాను అనమాట, నాకు తెలిసిపోయింది, నేను ఆన్సర్ చెప్తానంటే వద్దు మమ్మీ నేనే ఫైండ్ అవుట్ చేస్తాను అని అన్నాడు. సో ఇది ఈనాడు బుక్లో పిల్లల సెక్షన్ వస్తుంది చూడండి, అది అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేయిస్తుంటే ఏంటంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. కుదిరితే రోజు చేయించండి, రోజు వస్తుంది కదా పేపర్లో. సో ఈ రోజైతే కుదిరింది, వాటితోటి అట్లా చిన్నగా చదివిపిస్తూ మా డే అనేది ఫినిష్ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.